వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేసారి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా చాలా రోజుల తర్వాత భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు కనిపించాయి. ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు కింద నిలబడవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తానికి బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.